జేల్ జేల్ జిగా. Body body banga, come on to the banga. Just sit it at your longa, don't keep chanchalinga. ఈ రోజు మనం వచ్చేసాం వరంగల్లోని తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. Hi girls and boys. స్టూడెంట్స్ వాళ్ళ అరుపులతో ఏం చెప్పారో తెలుసా? ఇది మా తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఎనీవేస్ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంటే ముందు వాణి నీ మొహానికి ఏదో అంటుకుంది. ఏంటి మేకప్ పోయిందా? మేకప్ కాదు, అది అందం, అది తుడుచుకుంటే పోదు కదా. బాగుంటావా నీకేంటి? యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. ఓకే రైట్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు మన జేల్ జేల్ జిగాలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు జిల్ జిల్ జిగాలో ఫుల్ 2 వీళ్ళందరినీ అలరించే గేమ్స్ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, బోలెడన్ ఉంటాయి. ఫుల్ కాంపిటేటివ్ గా ఉంటాయి. బాయ్స్ వర్సెస్ గర్ల్స్. సో మరి ఈ రోజు గర్ల్స్ లో బాయ్స్ గెలుస్తారా గర్ల్స్ గెలుస్తారా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ గా గేమ్స్ కంటే ముందు వాళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ కావాలి, మనం వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి. కాబట్టి సరదాగా వాళ్ళకు కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. టాస్క్లు ఇన్ ద సెన్స్ జోక్లు ఉంటాయి, డైలాగులు ఉంటాయి, అండ్ మధ్యలో వాళ్ళ స్పెషల్ టాలెంట్స్, అంటే నీకున్న స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి కదా, అవి వీళ్ళందరిలో కూడా ఉంటాయి. వాళ్ళు ఈ రోజు మన ముందు పెర్ఫార్మ్ చేసి వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ ని బయట పెడతారంట. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు మన జేల్ జేల్ జిగాలోకి టాస్కుల్లోకి వచ్చేసాం. మరి టాస్కులు చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. సో మరి వాని టీం అంటే బాయ్స్ నుంచి 3 రావాలి అండ్ గర్ల్స్ నుంచి 3 కావాలి. సో ఫస్ట్లీ ఐ ఇన్వైట్ మరి బాయ్స్ నుంచి ఆ 3 ఎవరు వస్తున్నారు విల్ సీ. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. మొత్తానికి టాస్ చేయడానికి 3 బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ విల్ గో ఆన్ టు గర్ల్స్. సో మరి లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే టాస్కులు చేయడానికి రెడీగా బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. సో మరి మా గర్ల్స్ ఈ రోజు బాగా చేస్తారా టాస్కులు, మరి బాయ్స్ టాస్కులు బాగా చేస్తారా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ టాస్కులు స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను అడగను కూడా, ఎందుకంటే ఎప్పుడు మా గర్ల్సే ఫస్ట్ ఇనిషియేటర్ గా ముందుకొచ్చి మెయిన్ టాస్కులు చేస్తా ఉంటారు కాబట్టి బాయ్స్ ని అడగదలుచుకోలేదు. సో ఫాస్ట్ గా మరి మా గర్ల్స్ నుంచి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? అనుష. అనుష. సో అనుష ఏం చేస్తున్నావు అనుష? నువ్వు డిప్లొమా ఫస్ట్ ఇయర్. డిప్లొమా ఫస్ట్ ఇయరా? ఓకే. నీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏమైనా ఉందా నీకు? జాబ్ చేయాలి. జాబ్ చేయాలి. ఏ జాబ్ అది? దోశలు వేయాలి, ఆమ్లెట్లు వేయాలి, అదా లేకపోతే పేరెంట్స్ ని చూసుకునేటట్టు ఉండాలి. వెరీ గుడ్. పేరెంట్స్ ని చూసుకునేటట్టు ఉండాలి అంటే ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే నువ్వు వంట చేసుకునే జాబ్ చేయాలి. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఏదైనా నీకు నచ్చిన డైలాగ్ 4 వేరియేషన్స్ లో చెప్పాలి. నవ్వుతూ చెప్పాలి, ఏడుస్తూ చెప్పాలి, అండ్ బాధగా చెప్పాలి, ఇంకేముంటది, కోపంగా చెప్పాలి. సారీ రెడీ? ఒకసారి చెప్తావా? ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు అనుష, అంతేనా? సో అలా అయితే మీరు ఓడిపోయారని ఒప్పుకోవాలి, బాయ్స్ గెలుస్తారు. చెప్పండి, గర్ల్స్ ఓడిపోతారా? చెప్పు చెప్పు, కమాన్. ఆర్ యు రెడీ? మొక్కే కదా అని పీకేస్తే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఓకే హియర్ వి గో, స్టార్ట్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సో నెక్స్ట్ కోపంగా అయిపోయింది, నెక్స్ట్ నవ్వుతూ. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ బాధగా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ ఏడుస్తూ చెప్పాలి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అనుష, థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా చక్కగా చేసావు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసావు. అండ్ అనుషకి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, కమ్ ఆన్. అండ్ ఇప్పుడు మనం బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో మరి బాయ్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? విజయ్. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మిమిక్రీ చెయ్యాలి.
సో రెడీయా? చూసావా మా ఏదో వచ్చినా కూడా అనుకుంటా చాలా కాన్ఫిడెంట్ గా చేస్తున్నారంటే నిజంగా బాయ్స్ సూపర్. సో మరి ఫస్ట్ గా విజయ్ వచ్చిన టాస్క్ మిమిక్రీ చేయాలి. సో ఎవరు మిమిక్రీ చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పి చేయి. ఓకేనా విజయ్? బిత్తిరి సత్తి. ఓకే హియర్ వి గో స్టార్ట్. ప్రజలకి ఉన్నారు ఏం చేస్తాను ఒక్కో ముగ్గులు పడకండి వచ్చినా కదా సత్తి ఏమక్క పొద్దున న్యూస్ మన తల పద్మావతికి పంపించింది. వీళ్ళంతా పోరగాళ్ళు ఉండే మనకేమో చదువు రాదా ఏమనంటే వార్తలు అంటావు. యాడికక్క పోయేది ముగ్గురు అంటుంది. నువ్వు మాత్రం కార్లో పోతావు మంచిగా చెప్తే అర్థం చేసుకో. గేంద్ర సత్తి ఏంది ఎట్లా మాట్లాడుతున్నావు? అక్క పొద్దునే కాలేజీ పంపినావు బుక్కులు కూడా ఏమి నువ్వు చదువుకోరు కదా తమ్మి, నా కోసం నా తమ్ముడు చదువుకోరు కదా. నువ్వు చదువుకోమని చెప్తాను కదా ఫోర్లను టెంపు చేస్తుండ్రు. చేస్తుండ్రు అప్పటి నుంచి వీడికి అయితే చూడు చెప్తాను తమ్ముడు బాగుండదు. అక్కేనికి ఎవరు లేరు అనుకున్నా. అది తమ్మి నేను మా గల్లి పెద్ద దారకారిని. ఏదో అన్నాడు రా డార్లింగ్ అంటున్నాడు రా నన్ను. చెప్తానా బాగుండదు. ఇది మళ్ళీ ఆడపిల్లగాల్లోనే చెప్తానా మార్చుకోండి ఖచ్చితంగా మార్చుకోండి. మొత్తానికి మా బిజినెస్ అయితే నాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మేము మొత్తం దావత్ చేసుకుంటాం. ఇద్దరం దావత్ చేసుకొని చేసుకుందామా? దావత్ అంటే పర్గున బస్తీ గోస్తీ దూరం తోటున్నావు దుడ్డకున్న మెదడు కూడా లేదు నీకు ఉండు. గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెత్తే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే. అబ్బా ఏదో వాసన చూస్తే ఎక్కుతుంది. ఇది ఎక్కువ ఎల్లారు ఉంటుందా ఇది? అక్కడ ఫాగ్ నడుస్తాను తమ్మి నీకు అర్థమైతే అక్కడ ఫాగ్ పోసుకున్నావు నువ్వు అది మెక్డౌన్స్ పోయాలి ఫాగ్ తాగుతాను నువ్వు. ఫాగ్ తాగుతావా? అరే ఫాగ్ ఏంద్రా బాయ్? అది ఫాగ్ అంటే ఆటోళ్ళు సంకల కొట్టుకునే తమ్మి. ఫాగ్ ఎట్లా తాగుతారా బాయ్? ఫాగ్ కొట్టుకుంటారు. అదే నువ్వు వాళ్ళు కొట్టుకొని తాగుతాను. అది నో గ్యాస్ కదా అది వాటర్ లెక్క వస్తుంది. ఒరే నువ్వు సోడా తెమ్మంటే ఫాగ్ తెచ్చినారా బాయ్? చెప్పొద్దా మరి? ఒరే ఇట్లా చేస్తావారా? అసలుకే మాకు ఖరాబ్ అవుతుందంటే ఇంకా నువ్వు ఫాగ్ గీకి తెచ్చి నా వల్ల గట్ల కడుపు నీ పోతాను రా బాయ్. అమ్మో నా వల్ల కట్టలేదు రా బాయ్. అబ్బా తమ్ముడు చింపినవులే. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? కావ్య. ఓకే రైట్. సో మరి కావ్యకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో మరి కావ్య నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు తెలిసిన 4 జంతువులను ఇమిటేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నావు? నెక్స్ట్ కౌ అంబా అమ్మా అమ్మా కళ్ళల్లో కడివిడు సిగ్గు బుక్కల్లో బుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటి సిగ్గు. రైట్ బాగా చేసావు, బాగా ఇమిటేట్ చేసావు. 4 యానిమల్స్ ని ఇమిటేట్ చేసావు. నీ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. సో మరి కావ్య అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. నీ పేరు?
నా పేరు సన్నీ సన్ ఆఫ్ చిన్ని. ఏ సన్నీ సన్ ఆఫ్ చిన్ని. సో ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో మనం చూసేద్దాం. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు 1 minute మాట్లాడాలి. ఏం మాట్లాడినా మొత్తం తెలుగులోనే ఉండాలి. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. నేను పొద్దుగాల లేవడంతోనే ముందు కళ్ళు తెరుస్తాను, తర్వాత మంచం మీద నుంచి దిగుతాను, దిగిన తర్వాత నీళ్లు కాగబెట్టుకుంటాను, నీళ్లు కాగబెట్టుకున్నాక స్నానం చేస్తాను, స్నానం చేసిన తర్వాత తయారవుతాను, తయారైన తర్వాత ఒక 4 చక్రాల వాహనం ఎక్కుతాను. మా కళాశాల పెట్టిన వాహనం అది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సన్నీ 1 minute తెలుగులో ఆపకుండా మాట్లాడినందుకు ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి లాస్ట్ టాస్క్ చేయడానికి మా గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారో విల్ సీ. అండ్ నీ పేరు? ప్రీతి. ప్రీతి. సో మరి ప్రీతికి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. తెలుగు అక్షరాలని మొత్తం ఎన్ని ఉంటాయో ఆపకుండా చెప్పాలి. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఆ ఆ ఈ ఈ ఉ ఉ రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. తా తా గా ఇని చ చ జ జ ఇని టా టా డ డ న ప ఫ బ బ మ యా రా లా వా షే ష స హ హల అక్ష బండిరా. ఓకే రైట్. సో మరి నేను బిఫోర్ చెప్పినట్లుగానే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కన్నా తెలుగు చెప్పాలంటే చాలా కష్టం. అండ్ మళ్ళీ మనం తెలుగు అక్షరాల్ని గుర్తు చేసుకున్నందుకు అండ్ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? లవకుమార్. సో పేరులోనే చాలా మత్తుందన్నమాట. ఫస్ట్ అయితే లవకుమార్కి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. కమాన్ హియర్ గో. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చెయ్యాలి. సో చూద్దాం మరి ఎంతమంది అమ్మాయిలు ఇంప్రెస్ చేస్తాడో. ఆర్ యు రెడీ లవకుమార్? Yes. హియర్ వి గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి లవకుమార్ ఒక మంచి సూపర్ డూపర్ సాంగ్ కి పెర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరినీ ఇంప్రెస్ చేస్తాడో లేదో విల్సి. ఎందుకంటే పేరులో ఆటోమేటిక్ గా లవకుమార్ ఉంది. సో మరి పెర్ఫార్మెన్స్ లో లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడో విల్సి. హియర్ వి గో అండ్ స్టార్ట్ మ్యూజిక్. Come to the party, come on, sweetie. Kulam kula enjoyment, man and duty. Ripo mapokado, pote malirado. Kalam teliyane lokam chudam colorful chikati dati. సో లవకుమార్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్? సూపర్బ్ అండ్ లవ్లీ పెర్ఫార్మెన్స్ అంట. సో థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు సూపర్ డూపర్ గా. అండ్ చాలా చక్కగా మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్ గా టాస్క్ ని చేశారు. అండ్ వీళ్ళు అనుకున్నారు ఇదే కాంపిటీషన్ అని. కాదు. సో ఇప్పుడు అసలు సిసలైన కాంపిటీషన్ రాబోతుంది. దానికంటే ముందు వీళ్ళిద్దరు టాస్క్లు బాగా చేసినందుకు వాళ్ళకి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్. బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ గా చేశారు. మేమంతా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. టాస్క్ ఏముందండి, అసలు సిసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్, అందరినీ పరిగెత్తించే గేమ్. ఆ గేమే పరుగు పరుగు. గేమ్ ఆడడానికి బాయ్స్ 5 బాయ్స్ కావాలి అండ్ గర్ల్స్ కూడా 5 గర్ల్స్ కావాలి. కాబట్టి ముందుగా మా బాయ్స్ ని పిలిచేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ పరుగో పరుగో గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తున్నారు కదా, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. విఎల్సి కోన్స్. ఏంటబ్బా కోన్స్ తో ఏం చేయాలి, ఏం ఆడాలి అని మీరు అనుకోదండి. దాని కింద స్మైలీ బాల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ గా బాయ్స్ ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ విఎల్సి కోన్స్ దగ్గరికి వెళ్తారు. సో ఆ కోన్స్ మీద కార్నర్ లో హ్యాండ్స్ ఇలా పెట్టి హెడ్ డౌన్ చేసి సో 20 రౌండ్స్ ఆ కోన్ చుట్టూ తిరగాలి. సో 20
చుట్టి తిరిగిన తర్వాత కోన్ కింద ఒక స్మైలీ బాల్ ఉంటుంది. సో ఈచ్ కోన్ కింద ఒక స్మైలీ బాల్ ఉంటుంది. సో 5 మెంబర్స్ ఉంటారు కాబట్టి 5 కోన్స్ కింద 5 బాల్స్ ఉంటాయి. సో ఆ బాల్స్ ని 20 రౌండ్స్ తిరిగిన తర్వాత తీసుకొని మళ్ళీ యాస్టీస్ పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న పొజిషన్ లో మీకు ఒక రెడ్ కలర్ బౌల్ ఉంటుంది. ఆ బౌల్ లో ఆ స్మైలీ బాల్స్ ని డ్రాప్ చేయాలి. సో యాస్టీస్ సేమ్ గర్ల్స్ కూడా ఇలానే చేస్తారు. సో మీరు అనుకుంటారు ఇది చాలా చిన్నగా వెళ్ళి చిన్నగా రావచ్చు అని. ఒకవేళ మీరు విఎల్సీ కోన్ చుట్టూ 20 రౌండ్స్ చేయకపోతే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది. సో అది మైండ్ లో పెట్టుకొని ఈ గేమ్ ఆడండి. అండ్ టైమర్ కూడా సో మాక్సిమం మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే తక్కువ టైంలో చేస్తేనే మీరు ఈ గేమ్ ని గెలుస్తారు. సో మరి ఫస్ట్ అయితే బాయ్స్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారంట. హియర్ వి గో, లెట్స్ గో, కమ్ ఆన్ బాయ్స్, ఆర్ యు రెడీ? పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. రైట్. సో మరి పరుగు పరుగు ఆడటానికి మా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ అర్థమైంది కదా, 20 రౌండ్స్ ఖచ్చితంగా వేయాలి. ఒకవేళ 20 రౌండ్స్ కాకుండా 10-15 వేసి వస్తే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి మీరు స్టార్ట్ కావాలి. వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో. పరుగో పరుగు అంటే నిజంగా పరుగో పరుగో గేమ్ లాగే సాగిపోయింది. ఎందుకంటే బేసిక్ గా 20 రౌండ్స్ వేసి అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ మళ్ళీ పొజిషన్ కి వచ్చి ఇక్కడ బాల్స్ స్మైలీ బాల్స్ డ్రాప్ చేయాలంటే ఇట్స్ టూ టఫ్. అండ్ బాయ్స్ అయితే బాగానే చేశారు, కానీ మా గర్ల్స్ కొద్దిగా సెన్సిటివ్ కాబట్టి మాక్సిమం తిరిగారు 20 రౌండ్స్ లో. కొంతమంది అయితే అక్కడే లెగటానికి కూడా మోర్ దెన్ 20 చేశారు. చెప్తున్నా ఆపండమంటే వాళ్ళ డెడికేటెడ్ గా ఉంటారు దేంట్లో అయినా. 20 చేయమంటే 30 చేస్తారు. సో అట్లుంటారు మా గర్ల్స్. ఎనీవేస్ గేమ్ ని బాగా సక్సెస్ఫుల్ గా ఆడినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. అండ్ బాయ్స్ కూడా బాగా ఆడారు, కానీ ఫైనల్ గా వాళ్ళు పడిపోయినా డెస్టినేషన్ రీచ్ కాకపోయినా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. ఈ రోజు మన సైంటిస్ట్ లో మరి మా గర్ల్స్ ఎంత తక్కువ టైంలో చేశారో మీకు చెప్పేస్తున్నాను. విత్ ఇన్ 51 సెకండ్స్ లో మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 40 సెకండ్స్ లో. ఫైనల్లీ పరుగు పరుగు విన్నర్స్ ఆర్ బాయ్స్. సో కంగ్రాచులేషన్స్ బాయ్స్, చాలా చక్కగా ఆడారు. సో మరి మా పరుగో పరుగో గేమ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అండ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో మరి చూస్తున్నారు కదా, ఈ రోజు తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటుంది జారేవుని పన్నం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యి పొగురున్నని బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఓకే రైట్, దట్ వాస్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. ఒకసారి గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టాలి బాయ్స్ అండ్ గర్ల్స్. కమ్ ఆన్. మరొక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళాలని నాకు కూడా ఉంది, మీకు కూడా ఉంది కాబట్టి సో మరి ఆ గేమే పకడో పకడో. మనం వచ్చేసాం పకడో పకడో గేమ్ లోకి. సో మరి పకడో పకడో గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కూడా కావాలి. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. సో మరి గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు వెల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మా ఇద్దరు గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఈ పకడో పకడో గేమ్ ఆడటానికి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు.
ఓకే రైట్. సో మరి మొత్తానికి పకడో గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చారు. అండ్ అక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఒక బౌల్ లో ఫుల్ ఆఫ్ స్మైలీ బాల్స్. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ ఉంటారు. సో ఇద్దరు గర్ల్స్ లో ఫస్ట్ గర్ల్ అక్కడున్న బౌల్ దగ్గరికి వెళ్ళి 1 minute లో అక్కడున్న స్మైలీ బాల్స్ ని ఎన్ని కలెక్ట్ చేస్తుందో, అంటే చేతులతో కానీ కాళ్ళతో కానీ మొత్తానికి ఎలా హోల్డ్ చేస్తుంది, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో తన ఇష్టం. ఫస్ట్ గర్ల్ కి 1 minute, సెకండ్ గర్ల్ కి 1 minute అని చెప్పాను. 2 minutes లో మీరు ఎన్ని బాల్స్ కలెక్ట్ చేస్తారో, అంటే ఎన్ని బాల్స్ మీ బాడీ మీద బ్యాలెన్స్ చేస్తారో అదే మన గేమ్. సో యాజ్ ఇట్ ఈస్ బాయ్స్ కూడా అంతే. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా, బాయ్స్ మీ ఇద్దరికి 2 minutes అండ్ గర్ల్స్ ఇద్దరికి 2 minutes, కానీ డివైడ్ అవుతుంది 1 minute అండ్ 1 minute. సో మరి ఫస్ట్ గా అయితే గర్ల్స్ ఈ గేమ్ కొద్దిగా టఫ్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి బాయ్స్ కి ఇచ్చేద్దాం ఛాన్స్. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? యు గోయింగ్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి పకడో ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దర్లో ఒక బాయ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి, సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి పాపం బాయ్స్ నుంచి చూస్తే నాకు జాలిగా ఉంది, ఎందుకంటే నీ పేరేంటి చెప్తావా? శ్రీనివాస్ అంట. పాపం పేరు అడిగినా కూడా చెప్పలేకపోతున్నాడు. ఎనీవేస్ మరి మొత్తానికి చాలా హోల్డ్ చేశాడు, చాలా బ్యాలెన్స్ చేశాడు. సో ఎన్ని కలెక్ట్ చేశాడు విల్ సీ. అండ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. సూపర్. సో మరి బాయ్స్ నుంచి నిజంగా మన పకడోలో మరి 1 minute టైమ్ లో 22 కలెక్ట్ చేశాడు. సో 22 బ్యాలెన్స్ చేసి మొత్తం బాడీ పార్ట్స్ లో ఆపేశాడు ఇట్లా. సో ఎనీవేస్ దట్ వాస్ సూపర్. సో మరి ఇంకా నెక్స్ట్ వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ కూడా 1 minute ఉంటుంది. సో ఆ 1 minute లో ఎన్ని కలెక్ట్ చేస్తాడో విల్ సీ. ఓకే రైట్. సో మరి బాయ్స్ నుంచి రాజు వచ్చేసాడు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి రాజు ఎన్ని హోల్డ్ చేశాడు తన బాడీ మీద చూద్దాం. సో మరి ఫస్ట్ గా విల్ స్టార్ట్ విత్ దిస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో మొత్తానికి 1 minute లో యూ హ్యావ్ కలెక్టెడ్ 21 balls. సో ఒకసారి రాజు గారికి క్లాప్స్ కొట్టండి. సూపర్. ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ ఎలా ఆడతారో విల్ సీ. పకడో గేమ్ ఆడడానికి రవలి రెడీగా ఉంది. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. సో ఎన్ని కలెక్ట్ చేసింది 1 minute లో విల్ సీ రవలి. సో విల్ స్టార్ట్ విత్ దిస్. 1, అమ్మయ్య 2, ఇంకోసేపు అయితే అది బాల్ అంతా తడిసిపోయేటట్లుంది. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. అవి లేవులే కౌంట్. సో 16 స్మైలీ బాల్స్ ఇన్ 1 minute. సో మరి నెక్స్ట్ ఇంకా మా టీం నుంచి ఇంకొక గర్ల్ రెడీగా ఉంది. ఆ గర్ల్ కూడా 1 minute ఇస్తాం. ఆ 1 minute లో ఎన్ని కలెక్ట్ చేస్తుందో విల్ సీ. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. స్టార్ట్. సో ఎనీవేస్ రవలి 2 ఎన్ని కలెక్ట్ చేసిందో విల్ సీ 1 minute లో. హియర్ వి గో ఫ్రమ్ ఇదా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 and 18
19. రవలి 2 అంటే 1 minute లో షీ కలెక్టెడ్ అంటే షీ మొత్తానికి హోల్డ్ చేసిన ఇక్కడ ఉన్న స్మైలీ బాల్స్ 19. సూపర్ రవలి, చాలా బాగా చేశారు గర్ల్స్ అయినా. మరి మొత్తానికి వీళ్ళ కౌంట్ అంటే ఎన్ని హోల్డ్ చేశారు ఏంటి అనేది బాయ్స్ విన్నర్సా గర్ల్స్ విన్నర్సా అని తెలుసుకోవాలంటే ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ తెలుసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఫస్ట్ అయితే మా గర్ల్స్ 2 minutes లో 35 balls హోల్డ్ చేశారు. మీ గర్ల్స్ 35 హోల్డ్ చేస్తే మా బాయ్స్ 43 హోల్డ్ చేశారు. ఫైనల్ విన్నర్స్ ఆర్ బాయ్స్. సో ఎనీవేస్ ఎట్ లాస్ట్ ఫైనల్ గా విన్నర్ కాబట్టి కంగ్రాచులేషన్స్ బాయ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ట్రై గర్ల్స్. సో రైట్, మరి మొత్తానికి ఇక్కడ బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అందరిలో బోల్డ్ అనే టాలెంట్స్ ఉన్నాయంట. సో మరి ఆ బోల్డ్ అనే టాలెంట్స్ బయటకు పెట్టాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ మనకి కావాలి కాబట్టి ఆ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దేమ్. గువ్వా గోరింకతో ఆడింకెళ్ళే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. రైట్, మరి చూశారు కదా ఒక బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ స్టూడెంట్స్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే మెడలో మాల. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం వచ్చేసాం మెడలో మాలా గేమ్ లోకి. సో మరి మెడలో మాలా గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ అనుకున్నాం కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేసేద్దాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 boys. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి కూడా ఇద్దరు ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మనకి మెడలో మాలా గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మెడలో మాలా గేమ్ ఆడటానికి మనకి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో వాని చేతిలో ఒక మాస్క్ ఉంది, జోకర్ మాస్క్, అండ్ నా చేతిలో జోకర్ మాస్క్ ఉంది. కానీ జోకర్ మాస్క్ మాత్రం ఖచ్చితంగా వానికే సెట్ అయింది, ఎందుకంటే జోకర్ లో ఉంటావు కాబట్టి. ఏదైనా కానీ అందరూ నవ్విస్తాను కదా అచ్చాలు. అవునా అమ్మాయి, అలా బతికేస్తున్నావు అనమాట. అంతే. మరి గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది వీళ్ళకి క్లియర్ గా చెప్పేసి. ఓకే, ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ముందుగా మా బాయ్స్ వచ్చినట్టయితే ఇద్దరికి మాస్క్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీకు ఏమీ కనిపించదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ మేము ఐస్ క్లోజ్ చేసేసాం కాబట్టి. అండ్ ఇద్దరికి ఒక్కొక్క మాల ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరికి ఇచ్చాక ఆపోజిట్ డైరెక్షన్ లో మిమ్మల్ని తీసుకెళ్లి వదిలేస్తే మీ ఫ్రెండ్ ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఈ మాల మీ చేతిలో ఉన్న మాల మీ ఫ్రెండ్ మెల్లో వేయాలి, తన మాల మీ మెల్లో వేస్తారు. సో సేమ్ యాజ్ టీజ్ గర్ల్స్ మీరు కూడా ఆడాలి. ఎవరైతే తక్కువ టైంలో ఆపోజిట్ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ మాల మెల్లో వేస్తారో వాళ్ళే మెడలో మాల విన్నర్స్. మీకు అర్థమైపోయింది కదా బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పి. ఈ గేమ్ ఆడడానికి ముందుగా గర్ల్స్ రెడీగా ఉన్నారంటే గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో, కమ్ ఆన్. మెడలో మాల గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మీకు గేమ్ అర్థమైంది కదా, తక్కువ టైంలో మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి మెడలో మాల వేసేయాలి, అప్పుడే మీరు విన్నర్స్ అవ్వగలరు. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. కుర్కురే పెదాల కోడి కోడంటి కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటి కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటి కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి, పక్క పక్క ఫేసు బొంగు కోడి, నీ గుడ్డు పగల కొట్టి సూపరో సూపరో సూపరో
మెడలో మాలా గేమ్ కంప్లీట్ చేసుకున్నారు మా గర్ల్స్ చాలా డిఫరెంట్ గా ఆడారు సో రైట్ సో బాయ్స్ ఆర్ యు రెడీ సో లెట్స్ గో కమ్ ఆన్ ఓకే రైట్ మరి మెడలో మాలా గేమ్ ఆడటానికి వాణి టీం నుంచి 2 బాయ్స్ రెడీగా ఉన్నారు హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో కమ్ ఆన్ కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి చేయొద్దు పిచ్చగారడి మెడలో మాలా కంప్లీట్ చేశారు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసినంత మాత్రాన ఇద్దరు విన్నర్స్ కాదు కాబట్టి విన్నర్స్ అనే వాళ్ళు ఒక్కరే ఉంటారు కాబట్టి ఫస్ట్ గా మా బాయ్స్ స్కోర్ నేను చెప్పేస్తాను వారు ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేశారంటే 3 minutes 20 seconds లో కంప్లీట్ చేశారు మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 1 minute 21 seconds లో ఫైనల్ గా ఈ రోజు మెడలో మాలా విన్నర్స్ ఆర్ ద గర్ల్స్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్ కమ్ ఆన్ ఓకే ఎనీవేస్ చాలా చక్కగా ఈ గేమ్ ని ఆడి కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ ట్రై బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ యూ టూ సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం సో ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి చాలా ఇష్టమైన గేమ్ కూడా సో మరి ఆ గేమే సై అంటే సై సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు కావాలి బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్ ఓకే సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ కమ్ ఆన్ సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ బాయ్స్ అన్నమాట బాయ్స్ నుంచి ఆ ముగ్గురు ఎవరో వెలిసి ఓకే సో మరి బాయ్స్ వచ్చేసారు గర్ల్స్ వచ్చేసారు సై అంటే సై గేమ్ ఆడటానికి అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి అక్కడ బాక్సెస్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో అక్కడ మొత్తం ఆ ప్లేస్ లో ఫిల్ అయిపోయి ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక బౌల్ ఉంది సో ఈ గేమ్ ఎంతకి ఎలా ఆడాలి ఏంటి అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ముగ్గురు బాయ్స్ ముందుగా వస్తే ముగ్గురు బాయ్స్ లోంచి ఇద్దరు బాయ్స్ ఇలా హ్యాండ్స్ పట్టుకొని ఇలా హోల్డ్ చేసి ఇలా పట్టుకొని ఉంటారు ఈ హ్యాండ్స్ మీద ఇద్దరిలో ఇంకొక ఫ్రెండ్ మిగిలి ఉంటాడు కాబట్టి ఆ ఫ్రెండ్ ని హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకొని అక్కడ దాకా వెళ్ళాలి మీ ఫ్రెండ్ కూర్చుంటారు కాబట్టి హ్యాండ్స్ పైన ఉంటాయి కాబట్టి పట్టుకోలేరు కాబట్టి బాక్సెస్ లెగ్స్ తో ఆ బాక్సెస్ ని పిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సేమ్ పొజిషన్ కి మీరు ఎత్తుకుంటారు కాబట్టి మీ ఫ్రెండ్ ని తీసుకొని వచ్చి ఈ బౌల్ లో వేయాలి మీకు 2 minutes టైం ఇస్తాం ఆ 2 minutes లో అక్కడ ఉన్న బాక్సెస్ ఎన్ని కలెక్ట్ చేస్తారో అది మీ ఇష్టం అది మీ స్ట్రెంత్ అన్నమాట సో యాజ్ టీ సేమ్ గర్ల్స్ కూడా చేస్తారు ఒకవేళ బాక్స్ మధ్యలో డ్రాప్ అయినా మళ్ళీ ఇంకొక బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ తీసుకొని వచ్చి ఈ బౌల్ లో వేయాలి సో ఆ బాక్స్ లో మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ఒక బాక్స్ లో చాక్లెట్స్ ఉండొచ్చు ఇంకో బాక్స్ లో లెమన్స్ ఉండొచ్చు ఇంకో బాక్స్ లో బాల్స్ ఉండొచ్చు సో ఏ ప్రాపర్టీ ఏ బాక్స్ లో ఉందో మనం చెప్పలేదు సో మీరైతే ఎక్కువ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఇక్కడికి వచ్చినాక బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుంటారు మేమే ఎక్కువ బాక్సెస్ కలెక్ట్ చేసాం ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేసామని సో ప్రాపర్టీస్ ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్ కాదనమాట సో మన గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ ఏంటి అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా సో మరి ఫస్ట్ గా అయితే మన సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ ముగ్గురు రెడీగా ఉన్నారంట సో బాయ్స్ ఆర్ యు రెడీ వెరీ గుడ్ Here we go from 3, 2, 1, go!
ఓకే రైట్. సో మరి మొత్తానికి 3 బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సైంటిస్ట్ సై గేమ్. సో మరి సైంటిస్ట్ సై గేమ్ లో ఆల్రెడీ మనం చెప్పినట్లుగా బాక్సెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఇక్కడ చాలా కలెక్ట్ చేశారు. సో ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ. ఫస్ట్లీ విల్ గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. So total chocolates collected by boys 13. Superb. And next lemons ఉన్నాయి. సో ఆ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1 2 3 4 ఓన్లీ 4 లెమన్స్. సూపర్. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. ఓన్లీ 1 బాల్. ఓన్లీ 1 బాల్. సూపర్. సో మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై గేమ్. సో మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. ముందుగా అయితే ఎవరు హోల్డ్ చేసి పట్టుకుంటున్నారు, ఎవరు మీ హ్యాండ్స్ మీద కూర్చుంటున్నారు? ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ప్రాపర్టీ చూస్తుంటే ఇవన్నీ నేను కౌంట్ చేయగలనా అని డౌట్ వస్తుంది, కానీ ఫైనల్ గా కౌంట్ చేయాలి కాబట్టి ఫస్ట్ చాక్లెట్స్ తో స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 చాక్లెట్స్. నెక్స్ట్ బాల్స్ కలెక్ట్ చేశారు వాళ్ళు. మనం బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో ఏం చేద్దాం. రైట్. 1 2 only 2 balls. Only కాదు 2 balls. Wow, amazing. Zing zing. Last మీరు కలెక్ట్ చేసింది ఓన్లీ 1 బాల్. ఒకటి లాస్ట్ ఇంకా లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఓ మై గాడ్, 1 లెమన్. ఆల్రెడీ బాయ్స్ మేము ఎక్కువ కలెక్ట్ చేసాం, మేమే విన్నర్స్ అని. ఆల్రెడీ నేను బిఫోర్ చెప్పినట్లుగా ట్విస్ట్ మీకు రివీల్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఎవరు విన్నర్స్ అనేవాళ్ళు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో తెలిసి. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు సో ట్విస్ట్ అనుకున్నాం కాబట్టి ఆ ట్విస్ట్ ఏంటనేది ఈగర్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ వెయిట్ చేస్తున్నారు. సో చాలా సింపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా 3 కార్డ్స్ ఉన్నాయి. ఈ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. అంటే అక్కడ ఉన్న ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ కాబట్టి చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్. సో బాయ్స్ ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్లుగా ఈ గేమ్ మేమే విన్నర్స్, మేమే ఎక్కువ కలెక్ట్ చేసామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అలా కావు, స్కోర్స్ డిసైడ్ అయ్యాయి. సో ఎలా అంటే బాయ్స్ ఒకవేళ చాక్లెట్స్ 50 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 50 చాక్లెట్స్ కి గర్ల్స్ ఇందులో 3 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ పిక్ చేస్తారు. దాంట్లో 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. ఒకవేళ ఆ 50 చాక్లెట్స్ కి మా గర్ల్స్ కలెక్ట్ చేసిన దాంట్లో ఆ కార్డ్ లో 30 ఉంటే ఆ 50 into 30. సో స్కోరింగ్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ లెమన్స్ ఒక 5 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 5 లెమన్స్ కి ఇంకా మిగిలిన స్కోరింగ్ 30 and 100 అన్నమాట. సో దాంట్లో రెండిట్లో ఒక కార్డ్ తీస్తారు. సో 100 వస్తే 5 into 100 స్కోర్స్ అలా డిసైడ్ అవుతాయి. సో ఎనీవేస్ మరి ఫస్ట్ గా బాయ్స్ ఆడారు కాబట్టి నేను చెప్పిన ట్విస్ట్ అర్థమైంది కాబట్టి సో బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1 50 1 into 50. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 4 30 4 into 30. అండ్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్ 100. సో మరి మొత్తానికి బాయ్స్ వాళ్ళ స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ మా గర్ల్స్ అన్నమాట. సో మరి మా గర్ల్స్ స్కోరింగ్ ఇప్పుడు బాయ్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు ఫస్ట్ గా కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 30 2 into 30. Okay, right, girls. Next we'll go with Chocolates. 100 11 into 100.
ఫైనల్ గా మిగిలినవి లెమన్స్ 50. 50. 1 into 50. సో మరి మొత్తానికి సై అంటే సైలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. Yes. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి ఈ రోజు మన సై అంటే సైలో మరి మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ 1210. కమాన్ గర్ల్స్. సై అంటే సైలో మా బాయ్స్ చేసిన స్కోర్ 1470. ఫైనలీ సై అంటే సై విన్నర్స్ ఆర్ బాయ్స్. సో మరి ఈ రోజు విన్నర్స్ అండ్ రన్నర్స్ కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ విజయలక్ష్మి గారు HOD. And next I would like to invite Lokeshwar Rao garu, HOD of Mechanical. Okay right. So మరి మొత్తానికి సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ రోజు మన ETV ప్లేస్ జిల్ జిల్ జిగా తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కి రావటం. సో మీ కాలేజ్ స్టూడెంట్స్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాం అండ్ మీ పిల్లలు కూడా చాలా జోష్ గా అండ్ ప్రతి యాక్టివిటీస్ లో గానీ టాస్క్ లో గానీ అండ్ గేమ్స్ లో గానీ వాళ్ళ ఫుల్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? I would like to thank ETV Plus for conducting Jil Jil Jiga in our college. I would like to congratulate all the participants who have participated in this, and special congratulations who have won the prizes, winners as well as the runners. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అగైన్ రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో రన్నర్ అప్స్ ఆర్ ది గర్ల్స్. సో మరి గర్ల్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి మొత్తానికి గర్ల్స్ రన్నర్ అప్స్ అండ్ వాళ్ళకి క్యాప్స్ అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ ఓవర్ టు బాయ్స్. సో మరి బాయ్స్ ఈ రోజు విన్నర్స్ ఆఫ్ ది సై అంటే సై. కంగ్రాచులేషన్స్ బాయ్స్, కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అండ్ సార్. ఓకే రైట్. సో మరి ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సైలో బాయ్స్ అండ్ గర్ల్స్ అద్భుతంగా పార్టిసిపేట్ చేసి సో ఎనీవేస్ ఎట్ లాస్ట్ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఈ రోజు బాయ్స్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, చూసారుగా జేల్ జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. సో ఎనీవేస్ ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరొకొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye. See you guys. Bye.